అరుగులు సొసైటీ ఆధ్వర్యంలో చక్రాంపల్లి మండలంలోని చక్రపల్లి గ్రామంలో తీసుకెళ్లి పడుకల్ ఉప్పలపల్లి గ్రామాలలో వరి కనుగోలు ఈరోజు ప్రారంభం జరిగింది. దీనికి రేటు 2389 ఏ గ్రేడు, బి గ్రేడు 2369 రూపాయలు. మంచిగా నాణ్యత తీసుకొచ్చి రైతులు మా సొసైటీ సిబ్బంది నంబర్లు ఇస్తాం, దానికి చెప్పిన ప్రకారము రైతులు తీసుకురావాలా. దీనికి అన్ని గ్రామాలలో సహకరించాలా. అలాగే ఇంకోటి ఏంటంటే ఈరోజు రేపు మొక్కలు కొనుగోలు గిన్నెలకు వస్తుంది. రైతులు ఎవరైనా ఆపుకోవాలి, వచ్చిందాక మనకు అలాట్మెంట్ వచ్చిందాక ఆపుకుంటే వారికి రేట్ ఎక్కేస్తే 2400 గవర్నమెంట్ రేటు. తొందరపడి అమ్ముకుంటున్నాం. 3 నెలలు పండించిన పంట రైతులకు చూస్తే బాగా వృధా అవుతుంది కాబట్టి దాని సుఖ తొందరనే చాలు చేస్తాం. వారం రోజులలో చాలా అయిపోతుంది. మనకు సంచులు గోదాములు ఇట్లా ఇబ్బంది అవుతుంది కాబట్టి దీని సుఖ అందరూ మన సొసైటీ రైతులందరికీ ఈ ప్రత్యేక విలేకరులు, అలాగే ఎవరైతే మన అగ్రికల్చర్ రాసిస్తున్న మొక్కలకు మరి పేర్లు ఉంటేనే చూపుతారు. దీనికి తమ్ము సిస్టమ్ ఉంటుంది. దీన్ని అందరూ మన మేడం గారు సుఖ ఎవరైనా పేర్లు లేకుండా దాన్ని అడ్జస్ట్ చేసి రైతులకు సహకరిస్తారని నా యొక్క కోరిక. విజ్ఞప్తి ఏంటంటే రైతులు 1900, 1000, 2000 అమ్ముకోదు. ఇన్ని రోజులకు పండించిన పంట నష్టపోయింది కాబట్టి అకాల వర్షాల వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని రైతులు అమ్ముకోవద్దని నా యొక్క విజ్ఞప్తి.
రెంజల్ మండలంలో 4 వరి ధాన్యం కొనుగోలు సెంటర్లు ఓపెన్ చేయడం జరిగింది. అంబేద్కర్ నగర్, రెంజల్, నీలా అండ్ బోరిగాం 4 సెంటర్లు ఓపెన్ చేయడం జరిగింది. రైతులు బయట దళారులకు అమ్ముకోకుండా మన ఐకేపీ ప్యాడీ సెంటర్లోనే ధాన్యం విక్రయించాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఏ గ్రేడ్ ధాన్యానికి 2389, కామన్కు 2369 రూపాయలు ప్రభుత్వం ధర నిర్ణయించింది. కాబట్టి మీరు నష్టపోకుండా మనం ధాన్యం కొనుగోలు కేంద్రంలోనే విక్రయించాలని కోరుతున్నాం. అదేవిధంగా మ్యాచర్ తేమ శాతము 17%కు తగ్గకుండా మీరు మంచిగా తాలు తప్ప లేకుండా మంచిగా నీట్గా తెస్తే మీకు కూడా అనుకున్నంత ధర వస్తుంది. మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం.